పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పట్టణంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లవిరిసింది. క్రీస్తు కోసం నడక వాక్ ఫర్ క్రీస్త్ కార్యక్రమం శనివారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని క్రైస్తవులు ఏకతాటిపైకి వచ్చి శాంతి సందేశాన్ని చాటుతూ ఈ భారీ ర్యాలీని నిర్వహించారు. స్థానిక విశ్వనాథపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రధాన వీధుల గుండా పెద్ద బస్టాండ్ వరకు సాగారు. ఈ క్రమంలో పట్టణ వీధులన్నీ క్రీస్తు నామస్మరణతో మారుమోగాయి. ర్యాలీ అనంతరం పెద్ద బస్టాండ్ వద్ద జరిగిన సభలో ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న యుద్ధ మేఘాలపై క్రైస్తవ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరు మానవాళి మనుగడకే ముప్పు మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని, అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దైవ కృపతో యుద్ధ జ్వాల చల్లారి దేశాల మధ్య సఖ్యత కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణంలోని వివిధ సంఘాలకు చెందిన వేలాది మంది క్రైస్తవులు, పాస్టర్లు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము పొదిలి పట్టణంలో శాంతి, సమాధానాలు, సంతోషాలు గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఉండాలన్నది మా ఆకాంక్ష. మేమందరము క్రైస్తవులముగా ప్రత్యేకించి పొదిలి గ్రామం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ గ్రామంలో సుఖ సంతోషాలు సదాకాలం ఉండాలి. మన గ్రామ నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారు కూడా సంతోషముగా ఉండాలి. అదే రీతిగా రాష్ట్రము, దేశ నాయకత్వము, దేశము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేశము శాంతి సమాధానాలతో ఉండాలన్నది క్రైస్తవులముగా మేమందరము సమకూడి, భారతదేశ సహోదరులముగా మేమందరము సమకూడి
ఈ ప్రార్థనను చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధము అది త్వరితముగా ఆగిపోవాలని అనేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తూ ఉన్నవి కనుక అందరము సమానము అన్న ఉద్దేశమును తెలియజేయచ్చు. మరి ప్రాముఖ్యంగా సిలువ వేయబడి మరణించి రేపటి ఉదయమున పునరుద్ధానుడైన యేసు క్రీస్తును మేము ప్రచురము చేయించు ఉన్నాము. మేమందరము కలిసి అందరి కొరకు ప్రార్థించుచూ ఉండగా క్రైస్తవుల సంతోషము కోసము కూడా ఈ సమాజము, రాష్ట్రము, దేశము సహకరించి ఆ సంతోషములో పొందాలని ఈ మా ముఖ్య ఉద్దేశము. పొందిన ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేయచ్చు. మీడియా మిత్రులకు వందనములు తెలియజేయచ్చు. మరి అదే రీతిగా దీనికి ఈ ర్యాలీకి సహకరించిన పోలీస్ శాఖ వారిని, అధికారులను వారికి వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు మన గ్రామాన్ని, మన రాష్ట్రమును, మన భారతదేశమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరము కలిసి